హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అంటే డిసెంబర్ 10th నేను పుష్ప 2 మూవీకి వెళ్ళాను బెంగళూరులో సంధ్య థియేటర్. చాలా బాగుంది సినిమా అయితే, నాకు నచ్చింది. లాస్ట్ వరకు నేను మొత్తం బ్లాగ్ లాగా తీశాను, చూడండి ఫ్రెండ్స్. ఈ సినిమాలో నాకు నచ్చింది ఏంటంటే అల్లు అర్జున్ గారి యాక్షన్, అలాగే రష్మి గారి పర్ఫార్మెన్స్. ఈ సినిమాలో కొన్ని ప్లేసెస్లో ఆ సినిమా టేకింగ్ ఎలా ఉందంటే ఫెంటాస్టిక్, నెక్స్ట్ లెవెల్లో ఉంది. మేము ఆఫ్టర్నూన్ 2:30 షోకి వెళ్ళాము. ఆఫ్టర్నూను అయితే, కాకపోతే జనాలు ఎక్కువ మంది రాలేదు ఆఫ్టర్నూన్ 2:30 షోకి. మేము ముందుగానే వెళ్ళిపోయి కూర్చొనేసాము. యాక్చువల్గా అంటే అది సింగిల్ స్క్రీన్ అనమాట. సింగిల్ స్క్రీన్లో వెళ్ళాను. చాలా వరకు తక్కువ మంది ఉన్నారు జనాలంతా కూడాను. ఇక సినిమా చూడంగానే మొదలు పెట్టగానే నాకు స్టార్టింగ్లో కొద్దిగా ఎక్కలేదు అసలు. ఆ జపాన్ సీక్వెన్స్ అంతా కూడా అసలు ఎందుకురా ఈ జపాన్ సీక్వెన్స్ పెట్టారని చెప్పేసి అనిపించింది. తర్వాత ఈ సినిమాలో కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, లేదని చెప్పట్లేదు. ఈ సినిమాలో కొద్ది వరకు డ్రాబ్యాక్స్ ఉన్నాయి, కొన్ని ఫ్లాస్ ఉన్నాయి, సరిగా తీయలేదు, కొన్ని కనెక్షన్ సరిగా లేదు. కాకపోతే అయినా కూడా ఇది మాస్టర్ పీస్ అనే చెప్పాలి. ఎందుకంటే సినిమా చూస్తున్నంతసేపు ఎంగేజింగ్గానే ఉంది. కొంతమంది అంటున్నారు బోర్ అని కాదు, కానీ అది ఏంటంటే మనము వేరే సినిమాలు అంటే ఇంగ్లీష్ మూవీస్ అవన్నీ చూసేసి మనకి ఏమైపోయిందంటే మన ఆడియన్స్ మైండ్ సెట్ అంతా ఎలా అయిపోయిందంటే ఈ వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసేసి జనాలకి ఏంటంటే సినిమా లాగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు అనమాట. ఎందుకంటే ఆ సినిమా ల్యాగ్ ఉంది, అది ఇది ఉందని. ఏదన్నా ఒక కాన్ఫ్లిక్ట్ జనరేట్ అవ్వాలంటే దాని ముందు జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్ అనేది ఖచ్చితంగా ఎస్టాబ్లిష్ చేయాలి. ఆ ఎస్టాబ్లిష్ చేస్తేనే కదా ఇన్సిడెంట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది జనాలు చాలా వరకు మిస్ అయిపోతున్నారు. ఒకప్పుడు అసలు బోర్ అనేది లేదు, ఇప్పుడైతే ప్రతిసారి బోర్ అంటున్నారు. సో నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీరేమన్నా అనుకోండి ఫ్రెండ్స్, నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, బట్ కాకపోతే సినిమా మాత్రం ఫెంటాస్టిక్ ఉంది, మైండ్ బ్లోయింగ్, మంచిగా చాలా బాగుంది సినిమా అయితే. స్టోరీ లేదు అంటున్నారు. స్టోరీ అంటే సో ఇక్కడ మన టైటిల్ అర్థం చేసుకోవాలి. పుష్ప ది రూల్ అంటే ఏంటి, అతను రూల్ చేసిన విషయాన్ని అంతా కూడా చూపించారు. పుష్ప ది రైజ్ ఎలా ఎదిగాడని చూపించారు. సో పుష్ప ది రూల్ అన్నప్పుడు కొంతమంది ఎలా రివ్యూ చేస్తున్నారంటే, రివ్యూ కూడా చూశాను, ఈ బన్వర్లాల్ షెకావత్కిను పుష్పకి ఎందుకు ఆ కాన్ఫ్లిక్ట్ సరిగా ఎస్టాబ్లిష్ చేయలేకపోరు, సరిగా పెట్టట్లేదు, ఆయన ఎందుకు కామెడియన్ చేసేసారు అని చెప్పేసి అంటున్నారు. సో అలా ఏం కాదండి. సో ఇక్కడ పుష్ప ది రూల్ అంటే ఆయన ఎలా రూల్ చేశాడని దాన్ని మెయిన్ థీమ్గా పెట్టుకొని పెట్టారు. కొన్ని వెబ్ సిరీస్ మీరు చూసినారంటే ప్రతి వెబ్ సిరీస్కి ఒక చిన్న థీమ్ లాగా పెట్టేసేసి ఎపిసోడ్ లాగా డివైడ్ చేసి పెట్టారు. సో అలాగే మీరు కొన్ని ఇంగ్లీష్ మూవీస్ చూసినా కానీ ఫైనల్ డెస్టినేషన్ 1, ఫైనల్ డెస్టినేషన్ 2, సా సిరీస్ ఇలా ఉంటాయి చూసారా, అలాగా ఒక సిరీస్ మాదిరి ఇది వచ్చేస్తుందని అనిపిస్తుంది. ఎందుకంటే పుష్ప ఫ్రాంచైజ్ లాగా వచ్చేస్తుంది పుష్ప సినిమా. ఫ్యూచర్లో పార్ట్ 4, పార్ట్ 5, పార్ట్ 6 అలా వచ్చేస్తుంది. పార్ట్ 3 కూడా స్టార్ట్ అయిపోయింది. సో అది విషయము. సో డెఫినెట్గా ఈ సినిమా ఫ్రాంచైజ్ డెఫినెట్గా ఉంటుంది. ఎందుకంటే పెద్ద లార్జ్ స్కేల్లో సినిమా తీయచ్చు అన్నమాట. కొంతమంది మెగా ఫ్యాన్స్కి నచ్చదు, కానీ ఈ సినిమా వరకు మాత్రం చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అల్లు అర్జున్ అయితే బ్లడ్ పెట్టేశాడు. సుకుమారు ఎంతవరకు చేయాలో అంతవరకు మ్యాక్సిమం ఇచ్చేశాడు. సో అది విషయం. నాకైతే సినిమా చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నేను ఫస్ట్ డే రోజు వెళ్ళకుండా ఒక ఘోరంగా ఎందుకు తలకాయ నొప్పి అని చెప్పేసి నేను 5th రోజు వెళ్ళాను ఫ్రెండ్స్. మీకు సినిమా చూడాలనుకుంటే దయచేసి వెళ్ళండి. ఏ ఎదవలు చెప్పిన మాటలు మాత్రం మీరు నమ్మకండి. సినిమా మాత్రం ఐ ఫీస్ట్ లాగా ఉంటుంది, నన్ను నమ్మండి. మీ అభిప్రాయం కూడా కామెంట్లలో పెట్టండి ఫ్రెండ్స్. కొంతమంది అంటున్నారు లాస్ట్ మూవీలో ఫైట్లో అంతా కూడా అసలు గ్రాఫిక్స్, అసలు రోప్ సీక్వెన్స్ అంతా పెట్టేసేసి బాలయ్య బాబు సినిమా లాగా పెట్టేశారంటే, సో అక్కడ పుష్పని ఒక హై లెవెల్లో చూపించాలంటే ఒక హై లెవెల్ ఫైట్స్ ఉండాలి. సో దానికోసం అని పెట్టినారని అనిపిస్తుంది నాకు. సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీరు చూడాలనుకుంటే వెళ్ళి చూడండి. ఫైనల్గా ఇక ఈ సినిమా చూసేసి, ఈ మాస్టర్ పీస్ని చూసేసి బయటకు వచ్చేసాం. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ ప్లీజ్.